ఏపీలో ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ విడుదల చేసిన 7 శ్వేతపత్రాలకు కొనసాగింపుగా వాటిపై తీసుకున్న చర్యలు, సాధించిన ఫలితాలను యాక్షన్ టేకెన్ రిపోర్టుల రూపంలో ప్రజల ముందుంచాలని ఆదేశించారు. ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదలకు సంబంధించిన కార్యాచరణపై ఇవాళ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ప్రస్తావించిన అంశాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాధించిన పురోగతిని ఈ నివేదికల్లో పొందుపరచాలని సూచించారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు ఎలా నడిపించామో, అన్ని రంగాల్లో ఏ విధంగా పురోగతి సాధించామో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలు, గవర్నెన్స్లో తీసుకొచ్చిన మార్పులను ప్రజల ముందుంచడంతో పాటు తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టడమే ఈ నివేదికల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.